పెద్ద ఎత్తున మరోసారి చర్చకు దారితీసింది. గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే అల్లు అరవింద్, బన్నీవాసు సన్నిహితులు కూడా ఉన్నారు. అయితే నిన్న బెయిల్ వచ్చిన ఇవాళ రిలీజ్ అవడం పైన బన్నీ అసంతృప్తిగా ఉన్నారు. చేయని తప్పుకు జైలు దాకా వెళ్ళానంటూ సన్నిహితుల వద్ద బన్నీ కామెంట్స్ చేశారు. రాత్రి అంతా జైల్లో నిద్రపోలేదు అల్లు అర్జున్. ఈ కేసులో ఇకపై ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపైన చర్చ ఆయన మొదలు పెట్టేశారు. ప్రస్తుతం మనం గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఆ విజువల్స్ చూస్తున్నాం. దిల్ రాజు అక్కడే ఉన్నారు. బన్నీతో పాటుగా ఆయన జైలు నుంచి ఆయన బన్నీతో వచ్చేటువంటి ఆ ఎస్కార్ట్ ఆయన వాహనం కూడా ఉంది. అక్కడి నుంచి ఆయన రిసీవ్ చేసుకున్నారు. బన్నీని తీసుకొచ్చి గీతా ఆర్ట్స్ కార్యాలయంలో వదిలేశారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తన సన్నిహితులతో, తన తండ్రితో, తన మామతో చర్చలు నడిపిస్తున్నారు. బెయిల్ వచ్చాక కూడా నన్ను రాత్రంతా జైల్లో ఉంచడం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేయని తప్పుకి, తను ప్రత్యక్షంగా ఆయన చేయనటువంటి తప్పుకి ఆయన బలి కావాల్సి వచ్చింది. నన్ను జైలు దాకా తీసుకువెళ్ళాలి. ఈ రకంగా ఇబ్బందులకు గురి చేయడం పైన నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? ప్రస్తుతం కేవలం ఇది ఒక మధ్యంతర బెయిల్ మాత్రమే. సో నెక్స్ట్ ఈ కేసు పైన ఎటువంటి విధంగా ముందుకు వెళ్ళాలనే విషయం పైన అల్లు అర్జున్ తన సన్నిహితులతో ఒక రకంగా చర్చ ప్రారంభించినట్టు తెలుస్తోంది. రాత్రంతా జైల్లో ఆయన నిద్రపోలేదు, భోజనం కూడా చేయలేదని తెలుస్తోంది. సో కొంత తీవ్రమైన అసంతృప్తి అల్లు అర్జున్ వ్యక్తపరుస్తున్నారు. తన సన్నిహితులతో, దగ్గర వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆయన మీరు చూస్తున్నారు గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ విజువల్స్ మీకు కనబడుతున్నాయి. బన్నీ వచ్చిన కార్ అదే. అక్కడ కొంత మీడియా ప్రతినిధులు ఉన్నారు. అదేవిధంగా అల్లు అర్జున్ సంబంధించిన అభిమానులు కూడా అక్కడ పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఒక కోలాహల వాతావరణం అయితే నెలకొంది. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరడంతో ఒక్కసారిగా అక్కడికి అభిమానుల సంఖ్య పెరుగుతోంది. మరి కాసేపట్లో ఇక్కడికి కుటుంబ సభ్యులు లేదంటే మెగాస్టార్ కూడా వచ్చే అవకాశం ఉంది. మెగాస్టార్ కూడా అల్లు అర్జున్ ఇక్కడే కలవబోతున్నారా అంటే ఎస్, ఇక్కడికే వచ్చే అవకాశం కనబడుతోంది. సో ప్రజెంట్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారు. నిన్న ఒక్కసారిగా ఆయనకి ఒక సమస్య వచ్చిన తర్వాతే అందరూ కలుస్తారనేది ఏ రకంగా చెప్పుకుంటావా? ఆయనకి సమస్య అని తెలియగానే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడ కార్యక్రమాన్ని వదిలేసి వెంటనే హుటాహుట్న ఇక్కడికి చేరుకున్నారు. ఆయన ఇక్కడికి బయలుదేరిపోయారు. నాగబాబుతో పాటుగా మెగాస్టార్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎస్, మరొక వాహనం అయితే వస్తోంది అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి. ఎస్, ఇక్కడ ఈ కారులో ఎవరు వెళ్తుందో అక్కడ మనకు తెలిసిపోద్ది. ఎస్, గీతా ఆర్ట్స్ కార్యాలయానికి మరొక వెహికల్ అయితే వచ్చింది. మరి అందులో ఎవరున్నారు? ఎస్, ఒకసారి చూద్దాం ఆ కార్లో ఎవరున్నారు అనేది. మెగాస్టార్ వచ్చి ఉంటారు బహుశా. మెగాస్టార్ కోసమే చాలామంది అక్కడికి వస్తారంటూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఆ కార్లో ఎవరున్నారో చూద్దాం. గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గరికి వరుసగా సినీ ప్రముఖులు, నిర్మాతలు, మూవీ ప్రొడక్షన్ టీం అంతా కూడా చేరుకుంటున్నారు. ఎస్, ఇక్కడ చూస్తున్నాం మనం. ఎస్, అల్లు అర్జున్ సతీమణి బహుశా అక్కడికి చేరుకున్నారు. ఎస్, ఒకసారి చూద్దాం మనం. ఎస్, అల్లు అర్జున్కి సంబంధించి బంధువులు అక్కడికి చేరుకుంటున్నారు తెలుస్తోంది మనకి. అల్లు అర్జున్ బంధువులు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ విడుదల కావడంతో అక్కడైతే ఇంటి దగ్గర అయితే చాలా ఇంత పెద్ద ఎత్తున క్రౌడ్ని కంట్రోల్ చేయలేం కాబట్టి గీతా ఆర్ట్స్ కార్యాలయం కొంత స్పేస్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి అక్కడికి ఎవరు వచ్చినా కూడా కలవచ్చు అనే ఉద్దేశంలో గీతా ఆర్ట్స్ కార్యాలయంకి వచ్చి ఉంటారు బహుశా ఆయన. సో ప్రజెంట్ ఆయన సన్నిహితులతో మాట్లాడుతున్నారు. చాలా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి రావడంతో ఒకసారిగా అక్కడికి ప్రముఖులు అంతా చేరుకున్న పరిష్కారం పడుతుంది. బయటే మనం చూస్తున్నాం కొంతమంది ఆయనకు సంబంధించిన సిబ్బంది కావచ్చు, అట్ ద సేమ్ టైం లీగల్ టీం కూడా ఉన్నారు. బయట వారంతా కూడా మాట్లాడుతున్నారు బెయిల్కి సంబంధించిన విషయాలపైన, తర్వాత ఇంత ఆలస్యం కావడం పైన అనేక విషయాలపైన మాట్లాడుతున్నారు వారంతా కూడా. ఒకసారి అక్కడ మనం చూస్తున్నాం అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలవుతున్న సమయంలో దృశ్యాలు ఇవన్నీ కూడా సెకండ్ బాక్స్లో కనబడుతున్నాయి మనకి. అవి రెండు కూడా జైలు నుంచి విడుదలైనటువంటి ఆ రెండు బాక్స్లో కనిపించే విజువల్స్ కూడా జైలు నుంచి విడుదలైన విజువల్సే. ముందు ఒక ఎస్కాట్, మధ్యలో అల్లు అర్జున్ వాహనం, ఆ తర్వాత మరొక ఎస్కాట్ అయితే ఉంది. ప్రజెంట్ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర ఒక డెఫినెట్గా ఆయన చాలా ఇబ్బందుల నుంచి బయటకు వచ్చారు. ఒక్కొక్క సందర్భంలో జైల్లోకి వెళ్తారా, 14 రోజులు రిమాండ్ కూడా ప్రకటించడం అంటే చిన్న విషయం ఏం కాదు. రిమాండ్ ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఆయన బయటకు వచ్చారు బెయిల్ ద్వారా. కానీ రిమాండ్ ప్రకటించడం అంటే చిన్న విషయం ఏమీ కాదు. సో రిమాండ్ ప్రకటించారన్నప్పుడే ఒక్కసారిగా ఆ అభిమానుల్లో కానివ్వండి, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఒక ఆవేదన, ఒక ఆందోళన అయితే మొదలైంది. కానీ సాయంత్రం కల్లా మరొక గుడ్ న్యూస్ రానే వచ్చేసింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా సక్సెస్ సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఒకవైపు ఆయన ఆ సినిమాకు సంబంధించి కొన్ని రికార్డులను బద్దలు కొట్టినా కూడా ఏమాత్రం ఆయన సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయారు. ఎందుకంటే ఇక్కడ ఒక మహిళ మరణానికి కారణమయ్యారు. అట్ ద సేమ్ టైం కేసులు కూడా కొనసాగాయి కాబట్టి ఏమాత్రం కూడా సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయారు. ఇప్పుడు అసలు సెలబ్రేషన్స్ బహుశా ప్లాన్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్గా ఆ స్థాయిలోనే సెలబ్రేషన్స్ చేయబోతున్నారు ఆయన.
బహుశా ఆయన సాయంత్రం కల్లా ఒక ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం, నేరుగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించకపోయినా కూడా తన సిబ్బంది నుంచో లేదంటే తన అడ్వకేట్స్ నుంచో చెప్పి దీనికి సంబంధించి కేసు గురించి కొన్ని వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ప్రజెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర మీరు చూడొచ్చు వ్యక్తిగత సిబ్బంది, లీగల్ టీమ్, మరికొంతమంది ఉన్నారు. కొంతమంది సినీ ప్రముఖులు వచ్చారు అక్కడికి, నిర్మాతలు, డైరెక్టర్లు, మైత్రి మూవీ మేకర్స్, ప్రొడక్షన్ టీం అందరూ కూడా వచ్చారు. అక్కడ కాసేపాటిగా అక్కడే నిరీక్షించి అల్లు అర్జున్తో మాట్లాడి అక్కడి నుంచి ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతున్నారు. మనం చూడొచ్చు దిల్ రాజు ఇప్పుడే బయటకు వచ్చారు, ఆయన వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి. మరొక వాహనంలో బహుశా అక్కడికి వచ్చింది అల్లు అర్జున్ సతీమణి అయి ఉంటారు. అల్లు అర్జున్ సతీమణి అక్కడికి వచ్చి ఉంటారు. సో ప్రజెంట్ ఒక అంటే డెఫినెట్గా అదొక సంతోషం అనే చెప్పొచ్చు అక్కడ. ఎందుకంటే అనేక సస్పెన్స్ థ్రిల్లర్ తర్వాత అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు కాబట్టి, బయటికి వచ్చారు కాబట్టి డెఫినెట్గా అటు కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, ఆ తర్వాత అట్ ది సేమ్ టైం అల్లు అర్జున్ అభిమానుల్లో కూడా అదే స్థాయిలో ఒక ఆనందం అయితే స్టార్ట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కూడా బహుశా ఇప్పటిక్కడ చేరుకున్నారు. ఇందాక వెహికల్లో వచ్చింది ఆవిడే అనుకుంటా. సో అక్కడికి చేరుకున్నారు ఆవిడ. ఒక్కొక్కరిగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరోవైపుగా మనం చూస్తున్నాం అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంతో పాటుగా అల్లు అర్జున్ నివాసం దగ్గర విజువల్స్ రెండో బాక్స్లో కనబడుతున్నాయి మనకి. ఇది అల్లు అర్జున్ నివాసం దగ్గర సిచ్యువేషన్. అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా కొంతమంది ఆయన సిబ్బందితో పాటుగా మరికొంతమంది ఆయనకు సంబంధించిన బంధువులు కూడా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర విజువల్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు ఆ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తోంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి, ఆయన నివాసం దగ్గర నుంచి విజువల్స్. సో మొదటి బాక్స్లో గీతా ఆర్ట్స్ సంబంధించిన దృశ్యాలు, రెండో బాక్స్లో అల్లు అర్జున్ నివాసానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం. ఎస్, ఇక్కడ చూడండి అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి సెకండ్ బాక్స్లో మనకు కనబడుతుంది. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి మొదటి బాక్స్లో మనకు ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. ఎస్, ఇక్కడ అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. అక్కడికి దిల్ రాజు ఇప్పటికే వచ్చి వెళ్ళిపోయారు. మరొక సేపట్లోనే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా అక్కడ చేరుకున్నారు. ఒక్కొక్కరిగా వచ్చి వెళ్తూ ఉన్నారు, ఆయన కలుస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ మామ బయటకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎస్, అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు రావడం కొనసాగుతోంది. గీతా ఆర్ట్స్ కార్యాలయం దగ్గర ఎస్, ఈ వాహనంలోనే ఇందాక అల్లు అర్జున్ భార్య బహుశా స్నేహారెడ్డి అక్కడ చేరుకున్నారు. ఇక్కడ చూడండి కొంతమంది సిబ్బంది కూడా, అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు అక్కడికి. ప్రజెంట్ అల్లు అర్జున్ నివాసం దగ్గర పెద్ద ఎత్తున మీడియా, అభిమానులు, ఆయనకు సంబంధించి బంధువులు, సిబ్బంది కూడా చేరుకుంటూ ఉన్నారు. ఎస్, మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారు. ఇక్కడ మీకు కనబడుతోంది అక్కడ దృశ్యాల్లో ఆయన సిబ్బంది, అట్ ది సేమ్ టైం కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది, సినీ ప్రముఖులతో పాటుగా లీగల్ టీం కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అల్లు అరవింద్తో నైట్ అంతా కొంత నీరసంగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారా, లేదంటే కొంత డైలీ యాక్టివిటీస్లో ఉన్నారా, అసలు డైరెక్ట్గా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి రావడం గల ప్రధాన కారణం ఏంటి, ఇలా అనుమానాలు కొనసాగుతున్నాయి. ఇక రెండో బాక్స్లో అల్లు అర్జున్ నివాసం నుంచి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ని. అల్లు అర్జున్ నివాసం దగ్గర కూడా ఇదే సిచ్యువేషన్ నెలకొని కొంతమంది బంధువులు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. సో మొదటి బాక్స్లో గీతా ఆర్ట్స్ కార్యాలయంలో చూస్తున్నాం. రెండో బాక్స్